హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే సితారా మూవీ చూడడం జరిగిందండి. అదే సితారే జమీన్ పర్ మూవీ చాలా బాగుందండి. లిటరల్లీ మీకు ఒక్కొక్కసారి తారే జమీన్ పర్ మూవీకి సీక్వల్ ఏమో అనిపిస్తా, కానీ ఒక టైటిల్ అట్లా పెట్టారండి, సితారే జమీన్ పర్ అని చెప్పి సీక్వల్ అన్నట్టు. కాదండి, ఇది వచ్చేసి స్పానిష్ డబ్బింగ్ సినిమా. స్పానిష్లో ఛాంపియన్స్ అని ఒక మూవీ ఉంటుంది, దానికి కాపీరైట్ చేసుకుని డబ్ చేసిన మూవీ అండి ఇది. ఆ మూవీ అయితే నేను చూడలేదు, జస్ట్ అట్లా చూశాను. చూద్దాం ఆ మూవీ ఒకవేళ మనకు ఛాన్స్ ఉంటే, మనకి ఇక్కడ దొరికితే ఆ మూవీ కూడా చూద్దామండి. ఇక ఈ మూవీ చాలా బాగుందండి. 2 hours 40 minutes రన్ టైంతో నేను తెలుగులోనే చూడడం జరిగిందండి, హిందీలో చూడలేదు. ఎందుకో నేను వెళ్ళే థియేటర్లో తెలుగులోనే ఉంది మూవీ, ఇక తెలుగులోనే చూడడం జరిగిందండి. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంటుందండి. ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాంగ్ సీన్ అండి. మన క్లైమాక్స్ అయితే ఇక వేరే లెవెల్ అండి. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. బేసిక్గా స్టోరీ అని ఏం లేదండి, ఒక కోర్టు హీరో గారికి మెంటల్లీ డిసేబుల్ పర్సన్స్కి కోచింగ్ ఇవ్వాలి, బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలి అని. ఆయన ఎందుకు అట్లా ఇవ్వాల్సి వచ్చిందో, తర్వాత ఏమైంది, తర్వాత ఫైనల్ క్లైమాక్స్ ఏమైంది, విన్ అయ్యారా లేదా అనేది మూవీ అండి. ఇక మనకి ట్రైలర్లోనే మూవీ అనేది చాలా చూపించేసినారండి. అంటే మనకి మెయిన్ సీక్వల్ పాయింట్ ట్రైలర్లోనే మూవీ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫస్ట్ 20 minutes చూస్తున్న కొద్దీ మీకు అర్థమైపోద్ది నెక్స్ట్ ఏమైంది అని చెప్పి. కానీ ఎమోషనల్లీ క్యారీ చేయడము బాగుంది. మీకు ఇట్లా సస్పెన్స్ అంటే ఏమనిపించదండి సినిమాలో చూస్తే. ఇక మీకు తెలిసిందే అమెరికన్ సినిమా ప్రొడక్షన్స్ ఎంత బాగుంటుంది. అమెరికన్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలు చాలా బాగుంటాయి, తారే జమీన్ పర్ అని, లగాన్ అని, దంగల్ అని. ఇక ఇది కూడా మీకు తెలిసింది, ఆయన మంచి మీనింగ్ ఉన్న మూవీసే తీస్తారు. దాంట్లో ఒక మూవీ ఇది కూడా చేరిపోయిందండి. మరీ ఓవర్గా బాగుందని అయితే నేను చెప్పాను కానండి. సినిమా అయితే 1 time వాచబుల్, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. 1-2 దగ్గర అడల్ట్ కంటెంట్ అనే వర్డ్స్ వస్తాయి, కానీ అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కడ కనిపించదు మీకు. అది ఒక స్కిప్ చేసుకుంటే మూవీ బాగుంటుందండి. ఇక ప్లస్ పాయింట్స్ వస్తే అమెరికన్ యాక్టింగ్ బాగుందండి. అమెరికన్ యాక్టింగ్ మించి ఆ మెంటలిటీ చేపు నిజంగా తీసుకొచ్చి వాళ్ళతో యాక్టింగ్ చేయించారా, లేదంటే ఉన్న వాళ్ళే అట్లా యాక్ట్ చేసినారని నిజంగా చెప్తున్నా. ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అని చెప్పి మనకి ఎక్కడ అనిపించదు. మెంటల్ డిసేబుల్ పర్సన్స్తో న్యాచురల్ యాక్టింగ్ అండి, అంత బాగా యాక్టింగ్ చేసినారు. ఆమిర్ ఖాన్ గారికి మించి యాక్టింగ్ ఉందండి వాళ్ళది, చాలా బాగుందండి వాళ్ళ యాక్టింగ్ కూడా. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్కి సలాం అండి. అట్లాగే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని వాళ్ళు ఇంత బాగా నిజంగా మీకు ఎక్కడ వాళ్ళు రియల్ పర్సన్ అన్న తీరైతే మీకు ఎక్కడ కనిపించదండి. వాళ్ళు డిజేబుల్ పర్సన్సే అని చెప్పి మీకు మూవీ మొత్తం చూస్తున్న కొద్దీ మీకు అర్థమైపోతూనే ఉంటుందండి. వాళ్ళు ఎక్కడ ఏమంటారు అంత బాగా చేస్తారు యాక్టింగ్. ఇంకా జెనీలియా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం బిగ్ స్క్రీన్ మీద జెనీలియా కనపడ్డది. జెనీలియాకి మరీ అంత ఓవర్గా అయితే ఏం లేదండి మూవీ. జెనీలియా అంటే ఓవర్గా క్యారెక్టర్ సీన్స్ అయితే లేవండి, లిమిటెడ్ సీన్సే బాగున్నాయి. అది కూడా హీరో గారి వైఫ్గా యాక్ట్ చేస్తుంది జెనీలియా. క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అండి. మనం ఒకటి అయితే అనుకుంటాము, క్లైమాక్స్ ఒకటి అయిద్దండి. క్లైమాక్స్ అయితే ఎమోషనల్ సీన్, లిటరల్లీ చాలా ఎమోషనల్ సీన్ ఉంటుందండి క్లైమాక్స్. అట్లాగే స్నానం చేయించడము, ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషనల్ బాగానే కొన్ని కన్నతడి మనకి వచ్చే సీన్స్ చాలా ఉన్నాయండి మూవీలో. ఇంకా నెగిటివ్స్ అంటారా, కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపించింది మూవీ అయితే. అదొక్కటే నాకు తెలిసినంత వరకు నెగిటివ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏమంటారు, కొన్ని సీన్స్ చూసినట్టు అనిపిస్తుంది. కొన్ని ఏంటంటే ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో సెట్ అయిద్దేమో అన్న థాట్ అయితే మనకు వస్తుంది. కానీ ఇది థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమానే అండి. ఇంకా ఇక అండి నెగిటివ్స్. సినిమాగ్రఫీ అయితే చాలా బాగానే ఉంది, అలర్ట్ కంటెంట్ లేదని ఆల్రెడీ చెప్పానండి. ఇక సినిమా చూద్దాం. నేనైతే పర్సనల్గా ఈ మూవీకి వచ్చేసి 3.25 ఇస్తానండి, అవుట్ ఆఫ్ 5 రేటింగ్. ఇక మీరు సినిమా చూసి ఎట్లా ఉందో మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ దగ్గర నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి.